హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సాటర్డే సండే వచ్చిందంటే మా ఇంట్లో ఏదో ఒక స్నాక్ ఐటెం అయితే చేయాలి ఈవినింగ్కి. సో నేనైతే పన్నీర్ 65 ప్రిపేర్ చేస్తున్నాను. సాటర్డే సండే అని ఎందుకు అన్నాను అంటే మిగతా టైంలో నాకు వర్క్ ఉంటుందండి. అందుకే నేను సాటర్డే సండే మాత్రమే స్నాక్స్ చేస్తాను ఈవినింగ్ టైం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని క్యూబ్స్లా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మసాలా అన్నీ వేసేసి అన్నీ అలా కలిపేసేసుకొని 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసేసుకొని బాగా హీట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఫ్రై అనేది చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా అలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇంకొక బాండీ పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ పచ్చిమిర్చి కూడా అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాసెస్ని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, ఇలా 1 టేబుల్ స్పూన్ మన టేస్ట్ తగ్గట్టు సాసెస్ని లైక్ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. సాసెస్ అన్నీ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసేసి ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని పన్నీర్ పీసెస్ అనేది వేసేసి అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే నా స్టైల్లో పన్నీర్ 65 ఇలా చేశాను. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది తిన్నాక మా హస్బెండ్ రియాక్షన్ చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకైతే నచ్చింది. మా బాబు అయితే అది చికెన్లా ఫీల్ అయి తింటున్నాడు. చూడండి తన రియాక్షన్స్. మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.